హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్ అండి. కొత్తగా భాస్కర్ ఆటోమొబైల్స్ అని ఛానల్ క్రియేట్ చేశాను. సో ఈ ఛానల్ ద్వారా నేను కార్ రివ్యూస్ ఇస్తూ ఉంటాను. సో నా రివ్యూస్లో నేను మీకు టైప్ ఆఫ్ కారు, ఇంజన్, మైలేజ్, ఫీచర్స్, సేఫ్టీ, ప్రైజ్, ఆన్ రోడ్ పర్ఫార్మెన్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ దాని ద్వారా మీకు ఏంటంటే మీరు డీలర్ దగ్గరికి వెళ్ళే ముందు మీకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. బడ్జెట్ ఎంత, ఈఎంఐ ఎంత, సో కార్ పర్ఫార్మెన్స్ ఏంటి, లాంగ్ డ్రైవ్ కార్ కావాలా, సిటీలో కార్ కావాలా, ఇట్లాంటి ఒక ఐడియా వస్తుంది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఈజీ అయిపోతుంది కార్ కొనుక్కోవాలనేది. బేస్డ్ ఆన్ బడ్జెట్స్. సో ఈరోజు నేను ఆఫ్టర్ జిఎస్టీ 2.0 తర్వాత మనకు కార్ ప్రైజెస్ చాలా తగ్గినాయండి. సో దాంట్లో మనకు భారతదేశంలో ఉన్న బెస్ట్ కార్స్ విత్ ఇన్ బడ్జెట్ ఒక 2 కార్స్ నేను సెలెక్ట్ చేశాను. సో అందులో ఏంటంటే ఈ 2 కార్లు కూడా మనకి ఎక్స్ షోరూమ్ ప్రైజు 3,80,000 లోపల వస్తాయండి. సో మనకి ఈఎంఐ వచ్చి ఒక 8,500 అలా పడుతుంది. సో ఈ బడ్జెట్స్లో అంటే మనకి ఆన్ రోడ్ వచ్చేటప్పటికి 4,45,000 అలా పడుతుంది. ఇప్పుడు డిసెంబర్ ఆఫర్స్ ఉంటాయి కాబట్టి అవి కూడా మీరు యూజ్ చేసుకుంటే మీకు ఇంకా తగ్గుతుంది, ప్రైస్ ఇంకా తగ్గుతుంది, ఒక 20,000 అని తగ్గుతుంది. సో డీలర్స్తో మాట్లాడుకోవాలి ఈ డిసెంబర్ ఆఫర్స్. సో మన భారతదేశంలో మనకి 4.5 లక్షలు లోపల కార్లు వచ్చేవి 2 అండి, పెట్రోల్ ఇంజన్ కార్స్. ఇంకా మిగతా ఇంకే కార్స్ మనకి ఈ ప్రైస్లో రావు. సో ఓకే, మీ ముందుకి నేను 2 కార్లతో వచ్చాను. అంటే మారుతి ఆల్టో K10 స్టాండర్డ్ ఓ అండ్ మారుతి ఎస్ప్రెస్సో LXi ఓ MT అండి. ఈ 2 కార్లు కూడా మనకి 4.45 lakhs ఇంచుమించు లో మనకి ఆ ప్రైస్కి వస్తాయి. సో డిసెంబర్ ఆఫర్స్ కలుపుకుంటే ఇంకా తక్కువగా వస్తుంది. సో ఫస్ట్ మారుతి ఆల్టో K10 వచ్చి వేరియంట్, ఇది బేస్ మోడల్ అండి. ఈ కార్లో ఏమున్నాయంటే మనకి ఆల్మోస్ట్ 998 cc అంటే 1 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఇందులో ఉంది. సో మాన్యువల్ ట్రాన్స్మిషన్. సేఫ్టీ ఫీచర్స్ చూసుకుంటే ABS ఉందండి, యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ ఉంది, తర్వాత 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయండి దీంట్లో. సో ఫ్రంట్ 2, సైడ్కి ఉన్నాయి. సో రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి. తర్వాత ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 3,70,000 అండి. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మీకు 4,45,000 అలా పడుతుంది. సో ఇందులో మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇందులో ఎయిర్ కండిషనింగ్, పవర్ స్టీరింగ్ ఉండదు. సో ఇట్స్ వెరీ బేస్ మోడల్. అండ్ కమింగ్ టు ఎస్ప్రెసో కిలో ఏమున్నాయంటే మీకు సేమ్ సిలిండర్, సేమ్ ఇంజన్, సేమ్ ఆల్టో ఇంజన్ ఇందులో కూడా ఉంటుంది. సో 1 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజను, మాన్యువల్ ట్రాన్స్మిషను, సేఫ్టీ వచ్చి ABS. దీంట్లో ఓన్లీ ఏంటంటే మీకు 2 ఎయిర్ బ్యాగ్సే ఉంటాయి, అది కూడా ఫ్రంట్ సైడ్ ఉంటాయి. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయండి. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చి 3,80,000. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటికి మనకి 4,48,000 అలా పడుతుంది. సో బట్ ఇందులో ఉన్న ఇదేంటంటే ఇందులో ఎయిర్ కండిషనింగ్, పవర్ స్టీరింగ్ ఉంది మనకి. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే అంటే ఆల్టో K10 ఎస్ప్రెసో రెండిట్లకి ఒకటే ఇంజన్ అండి. 1 లీటర్ K సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT ఇంజన్. ఫ్యూల్ టైప్ వచ్చి పెట్రోలు. పవర్ వచ్చి 50.4 కిలోవాట్స్ అట్ ద రేట్ ఆఫ్ 5,600 RPM. ఫ్యూల్ మైలేజ్ వచ్చి మనకి 24.9 km/లీటర్ వస్తుంది. ట్రాన్స్మిషన్ వచ్చి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషను. మొత్తం సీటింగ్ కెపాసిటీ వచ్చి 5 కూర్చోవచ్చు అన్నమాట ఇందులో. ఇప్పుడు మనము ఆల్టో K10 స్టాండర్డ్లో ఉన్న సేఫ్టీ ఫీచర్స్ ఒకసారి చూద్దామండి. సో మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, సైడ్ అండ్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్. తర్వాత డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ అండ్ కో డ్రైవర్కి ఉంటాయి. సో తర్వాత ABS విత్ EBD అంటే మనకి ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషను. ABS అంటే ఆల్రెడీ ముందు చెప్పాను నేను. సో
ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఈఎస్పి ఒకటి ఉందండి ఇందులో. సో ఈ 3 కూడా మనకి మంచి సేఫ్టీ చూస్తాయి. అలాగే ఎయిర్ బ్యాగ్స్, అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఓవర్ స్పీడ్ వార్నింగ్ ఉంటుంది. 1 బీప్ ఓవర్ 80 km/h, కంటిన్యూస్ బీప్ ఓవర్ 120 km/h. అలాగే ఎస్ప్రెసో ఎల్ఎక్స్ఐ ఎంటీకి ఎయిర్ బ్యాగ్స్ 2 ఉంటాయండి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్కి కో డ్రైవర్కి. అలాగే ఏబిఎస్ విత్ ఈబిడి ఉంటుంది. యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్ విత్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్. అలాగే రివర్స్ పార్కింగ్ సెంటర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఈఎస్పి ఒకటి ఉంటుంది. అలాగే ఓవర్ స్పీడ్ సేమ్ ఆల్టో లాగానే సేమ్ దీనికి కూడా ఉంది. ఇంటీరియర్స్లోకి వస్తే ఆల్టో ఇంటీరియర్స్ బేసిక్గా ఉంటాయి, కాంపాక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ సీట్స్ కంఫర్ట్గా ఉంటాయి, కానీ రేర్ లెగ్ రూమ్ మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. వీటిని బేసిక్గా హ్యాచ్ బ్యాక్ మోడల్స్ అంటారు. ఎస్ప్రెసో ఎల్ఎక్స్ఐలోకి వస్తే మీకు పొడవైన డిజైన్ వల్ల కారు లోపల స్పేస్ ఎక్కువగా అనిపిస్తుంది. కార్లు ఎక్కువగా ఎక్కడం దిగడం చాలా ఈజీగా, పెద్దవాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. డాష్ బోర్డ్ డిజైన్ యూనిక్గా ఉంటుంది. స్పీడోమీటర్ సెంటర్లో ఉంచారు. సో ఆల్టోతో పోలిస్తే వెనక సీటింగ్ స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆల్టోతో పోలిస్తే ఎస్యూవి స్టైల్ లుక్ కొంచెం దీనికి కనిపిస్తుంది. ఫైనల్గా ఈ 2 కార్లు ఏ కారు మీరు ఎంచుకోవాలి అన్నప్పుడు ఈ 2 కార్లు కూడా మెయిన్ బడ్జెట్లో కానీ మైలేజ్లో కానీ మన సిటీ కండిషన్స్, సిటీలో పార్కింగ్లో కానీ మన కంఫర్ట్ కానీ ఈ కండిషన్స్లో మనకి ఈ 2 కార్లు కరెక్ట్గా సూట్ అవుతాయండి. సో ఆల్టో వచ్చి రన్నింగ్ ఖర్చు, మెయింటెనెన్స్, సులభంగా పార్కింగ్ చేయగలం, మరి మళ్ళీ హ్యాండ్లింగ్ చేయడం అంటే మెయింటెనెన్స్ చేయడం, ఇవన్నీ విషయంలో ఆల్టో చాలా సూపర్ కార్ అండి. బట్ ఇందులో ఉన్న మైనస్ ఏంటంటే ఎయిర్ కండిషనింగ్, నెక్స్ట్ పవర్ స్టీరింగ్ లేదు. ఒకవేళ ఈ 2 కావాలనుకుంటే మీరు నెక్స్ట్ వేరియంట్లోకి వెళ్ళాలి, అప్పుడు బడ్జెట్ పెరిగిపోతుంది. మీకు ఎస్ప్రెసోలో వచ్చి ఎల్ఎక్స్ఐలో వచ్చి మీకు ఎక్కువగా సీటింగ్ పొజిషన్ బాగుంటుంది, పెద్ద క్యాబిన్ స్పేస్ ఉంటుంది, కొంచెం ఎస్యూవి లాంటి లుక్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే ఎయిర్ కండిషన్, పవర్ స్టీరింగ్ ఉంది. సో రెండిట్లో మనం కొంచెం ఎస్ప్రెసో కొంచెం బాగుంది ఈ బడ్జెట్లో. మళ్ళీ వేరియంట్ మారితే ప్రైస్ కూడా మారిపోతుంది. సో ఇప్పుడు మనం కొంచెం ప్రైస్ కంపేర్ చేసుకుంటే ఆల్టోకి ఎస్ప్రెసోకి ఒక 10,000 డిఫరెన్స్ ఉందండి. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇది 3,70,000 అయితే అది 3,80,000. సో ఇండివిజువల్ రిజిస్ట్రేషన్స్ వచ్చి 48,000 పడుతుంది మనకి ఆల్టో. అది వచ్చి ఎస్ప్రెసో వచ్చి 49,372. అలాగే ఇన్సూరెన్స్ వచ్చి 18,450 రూపాయలు, అదేమో 18,995. సో డిసెంబర్ ఆఫర్ నేను జనరల్గా 20,000 తీసుకున్నాను, బట్ మీరు డీలర్తో అక్కడ మాట్లాడి ఇది ప్లాన్ చేసుకోవచ్చు. సో దీని ప్రకారం చూస్తే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మనకి 4,16,394 రూపాయలు ఆల్టోకి అవుతుంది. అట్లాగే 4,28,227 రూపాయలు మీకు ఎస్ప్రెసోకి అవుతుంది. సో మీ డీలర్ ఈ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఈ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ తప్పించి మిగతా అన్నీ కూడా చాలా వేరీ అవుతాయి, ఏ ఫైనల్ ప్రైసెస్ కాదు. మీరు డీలర్తో మాట్లాడుకుని మీకు అంచనా వస్తుంది, ఓకే మనం ఈ బడ్జెట్లో ఉన్నాం అని అంచనా కోసం నేను వేసిన కంపారిజన్ ఇది. సో దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.